ఇప్పుడు మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాం. ఏమండి, ఇప్పటి వరకు వీళ్ళ ప్రయాణంలో ఓర్పా రూతు వీళ్ళిద్దరి గురించి ఒకేలా మాట్లాడుకున్నాం. 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకే విధంగా మాట్లాడుకున్నాం. ఒకే సమయంలో వివాహం చేసుకున్నారు. ఒకే సమయంలో వివాహం చేసుకున్నారు కదండి. ఇప్పుడు ఒకే సమయంలో వివాహం చేసుకున్నారు. 10 సంవత్సరాలు ఒకేలా కలిసి ఉన్నారు. మూడోది, భర్తలిద్దరూ ఒకటేసారి చనిపోయారు. ఒకేలా కలిసి ఉన్నారు. బాగా గమనించాలి, ఇవన్నీ ఒకేలా జరుగుతున్నాయి. ఇద్దరు కలిసే ఉన్నారు. తర్వాత బెత్లెహేము కూడా రావాలనుకుని ఇద్దరు ఒకేలాగానే అనుకున్నారు. వచ్చే సమయంలో ఇద్దరు కూడా నిరాకరించలేదు. కలిసే వచ్చారు. ఇవన్నీ గమనించి కలిసే వచ్చారు. ఈ కలిసే వచ్చిన ప్రయాణంలో ఓర్పా వెళ్ళిపోయింది. ఆలోచించండి, ఓర్పా వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఒకేలా వచ్చింది ప్రస్తావన. ఓర్పా ఋతు ప్రస్తావన ఒకేలాగా విన్నాం. వివాహ విషయంలో కానీ, కాపురం చేసే 10 సంవత్సరాల విషయంలో కానీ, భర్తలు చనిపోయే విషయంలో కానీ, బెత్లెహేములకు రావాలనుకునే విషయంలో కానీ, నిర్ణయం తీసుకునే విషయంలో కూడా ఒకేలాగా చదువుకున్నాం. ప్రస్తావన క్లియర్ గా కనపడుతుంది. కానీ ఏమండి, ఒకేలా వచ్చింది ప్రస్తావన. కానీ రూతు గారు నిలబడినంతగా ఓర్పా గారు ఎందుకు నిలబడలేకపోయింది? కనుమరుగైపోయింది. బాగా గమనించాలి. ఓర్పా తీసుకున్న నిర్ణయము తిరిగి వెళ్ళిపోవడమే. ఆలోచించాలి. ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడు? ఇప్పుడు న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి సందర్భాన్ని, ఏమండి, న్యాయాధిపతులు ఏలిన దినముల్లో జరిగినటువంటి సందర్భాన్ని ఒక గ్రంథాన్ని మెన్షన్ చేసి నేడున్న క్రైస్తవులకు ఎందుకు చెప్తున్నాడంటే, ఏమండి, బాప్తిసం తీసుకునేటప్పుడు అందరూ ఒకేలా కలిసి బాప్తిసం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమంటే, బాప్తిసం తీసుకునేటప్పుడు కలిసి ఒకటేసారి బాప్తిసం తీసుకుంటారు. కలిసి దేవుని పనిలో కొద్ది రోజులు కొనసాగుతూ ఉంటారు కదండి. మళ్ళీ కలిసి కొనసాగేటటువంటి సమయంలో దేవుని కోసం బ్రతకాలి అని కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు భార్య భర్తలు. నిజమా కాదా? కానీ కొద్ది రోజులకి నిర్ణయాలు ఏమైపోతున్నాయి? మెల్లమెల్లగా భర్తను దూరం చేసుకుంటున్నారు. భర్త యేసు ప్రభుల వారు భర్తను దూరం చేసుకుంటున్నారు. ఓర్పా వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నారు. తిరిగి వెళ్ళిపోవటమే ఓర్పా చేసిన బ్లండర్ మిస్టేక్. నీ తోటి ఉన్నటువంటి తోడి కోడలు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయింది? ఆవిడికి అర్థమైపోయింది. రూతు గారికి, ఓర్పా గారికి అర్థమైపోలేదు. ఓర్పా తీసుకున్న నిర్ణయం ఒకటేనండి, తిరిగి వెళ్ళిపోవడం ఆవిడ చేసిన పెద్ద తప్పు. 2 సార్లు బైబిల్లో పేరు రాయించుకుంది అంతే. మళ్ళీ ఏమైపోయిందో తెలియదు. తిరిగి వెళ్ళిపోవటం ఎంత డేంజరో తెలుసా అండి? మళ్ళీ చరిత్రలో లేదే ఓర్పా. రూతు జీవితం కంటిన్యూ అయింది చూడండి. వెళ్ళిపోవటం గొప్ప అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అండి? 15వ వచనం. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియాలి. వెళ్ళిపోయిన వాళ్ళు బతుకులు ఏమైపోతాయో చెప్తున్నాడు ఇప్పుడు ఓర్పా జీవితాన్ని. 15వ వచనం. మనకెందుకు చెప్తున్నాడంటే, లేదండి అప్పుడు వాళ్ళు రూతు చరిత్ర వాళ్ళ గురించి మనకెందుకనంటే, మరి మనకెందుకు ఇప్పుడు చెప్తున్నాడు? మనకు బుద్ధి రావాలని. 15 ఎక్కడికి వెళ్ళింది ఆమె? ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు. అమ్మో, దీంట్లో కొనసాగించలేం మనము. మన జనాలతో ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే తన దేవుడు. ఓర్పా కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఓర్పా కూడా తన జనాంగం ఉంది. మోయాబు జనాంగం, దేవుడు లేని జనాంగం, విగ్రహాలతో కూడుకున్నటువంటి జనాంగం ఉంది. ఓర్పా వెళ్ళిపోయిందండి బాబు. ఓర్పా వెళ్ళిపోయింది. తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయిన వాళ్ళ చరిత్ర క్లోజ్. ఓర్పా మళ్ళీ కనిపించదు ఇక. బాగా గమనించాలి. మోయాబు దేశస్థులు కెమోషు అనే దేవతను పూజిస్తూ ఉంటారు. మోయాబు దేశంలో ఎవరున్నారు అనుకో, వీళ్ళ దేవుడు ఎవరనుకున్నా, దేవత ఎవరనుకున్నా, కెమోషు వీళ్ళ దేవత పేరు. కెమోషు చూస్తారు బైబిల్లో, ఒకసారి చూడండి. కెమోషు పూజిస్తూ ఉంటారు. రూతు గ్రంథానికి ముందు న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం
11వ అధ్యాయం 24వ వచనం. 11:24. స్వాధీనపరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయుదునో వారి స్వాస్థ్యములను మేము స్వాధీనపరచుకుందును. బాగా గమనించాలి. కెమోషు నీ దేవత నీకిచ్చిన అన్నది చూడండి. మోయాబీల దేవత ఎవరు? కెమోషు. ఇప్పుడు ఓర్ప మళ్ళీ ఎవరిని పూజించాలి? కెమోషునే పూజించడానికి వెళ్ళింది మళ్ళీ. ఇప్పుడు సేమ్ అంతే. బాప్తిసాలు తీసుకుని మళ్ళీ విగ్రహారాధనకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ లోకానుసారమైనటువంటి ఏమంటే దూతల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. చూడండి ఇంకా చూస్తారా వీళ్ళ దేవత గురించి. రాజుల 2వ గ్రంథం, మొదటి గ్రంథం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము. 11వ బైబిల్లో ఊరకనే రాయబడవండి. మనం ఏదో, అందుకే మీకు ముందే చెప్పాను, నిర్ణయాలు చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఓర్ప తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటే క్లోజ్ నీ చరిత్ర. ఏదో నువ్వేదో తెలివిగలవాడు అనుకుంటున్నారేమో. కాదు. రూతు తెలివిగలది కదండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతను, మెలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతనకు యెరూషలేము ఎదుటగా కొండ మీద బలిపీఠం కట్టించాడట సొలొమోను గారే చెప్తున్నాడు. సొలొమోను గారు ఒక దూత గుడి కట్టించాడు. యెరూషలేము గుడి ఎదురుగా గుడి కట్టించాడు. ఎవరు ఆ దూత? ఎవరు ఆ దేవత? కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవత అని ఉంది చూడండి. ఈ దేవతే ఇప్పుడు ఓర్పాకి దేవుడు. అర్థమైందో లేదు మీకు? వదిలేసి వెళ్ళిపోతే ఈ దేవతలు మీ చుట్టాలు, ఈ దేవతలు మీ దేవుళ్ళు. మేమెప్పుడు కెమోషుని పూజించామంటారా? వస్తుంది, ఉండండి. నెక్స్ట్ రాజుల మొదటి గ్రంథంలోనే చదివారు కదండి. 11వ అధ్యాయంలో 31 కూడా చూడండి. అంటే ఓర్ప ఎక్కడికి వెళ్ళిందో అంటే ఒక క్లారిటీ కావాలి మనకి. ఎందుకంటే ఓర్ప వెళ్ళిపోయినదే తన జనము యొద్దకు, తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది అన్నాడు. తన దేవుడు ఎవరు ఇప్పుడు? కెమోషు. ఆ కెమోషుని పూజ చేసే వాళ్ళందరూ తన జనమే. ఇప్పుడు తన బంధువులు, రక్త సంబంధికులు అందరూ ఆ దేవత చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు. అందుకే ఇష్టం అన్నమాట. 31వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచి పెట్టి అష్టోరోతు అను సిదోనీయుల దేవతకును, నెక్స్ట్ కెమోషు అను మోయాబీయుల దేవతకును. చూడండి, మోయాబీలు ఏ దేవతను పూజ చేస్తున్నారు? కెమోషు. ఈ కెమోషు దేవత దగ్గరికే వెళ్ళిపోతానంటుంది. ఎవరు? ఓర్ప. అప్పటి వరకు వాక్యం ఉంది, 10 సంవత్సరాలు కాపురం చేసింది. నయాము చెప్పినటువంటి ప్రతి మాట చెవికెక్కింది దేవుని గురించి, యెహోవాను గురించి. కానీ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకుని చూసారా? కనుమరుగైపోయింది. లోకం దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో నీ పేరు ఉంటుందేమో ఆధార్ కార్డులో, ఓటర్ లిస్టులో, కానీ ప్రభు దృష్టిలో మాత్రం నువ్వు కనుమరుగైపోయావని తెలియాలి నీకు. ఏమండి? 2వ రాజుల్లో కూడా ఇంకో మాట కూడా చూద్దాం. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చూడాలి. రూతు గ్రంథం ఎందుకు రాయించాడు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. మేము ఎప్పుడో చదివేసామండి రూతు. 23:13 యెరూషలేము ఎదుటనున్న హేయమగు పర్వతపు కుడి పార్శ్వమందు అషోరోతు అను సిదోనీయుల విగ్రహమునకును కామా, నెక్స్ట్ కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకు. మోయాబీల విగ్రహం ఎవరు? కెమోషు దేవతను పూజ చేస్తుంది ఇప్పుడు ఈవిడెవరు? ఓర్ప. బాగా గమనించాలి. ఈమె తీసుకున్న నిర్ణయము మరలా అన్ని జనుల యొద్దకే వెళ్ళిపోయింది. వాళ్ళతో అంటే చక్కగా సంబరాలు చేసుకోవచ్చు, వాళ్ళతో అంటే ఏమంటే నేడున్నటువంటి పండుగలన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా. కానీ ఇక్కడుంటే పండుగ లేదంటారు, పబ్బం లేదంటారు, ఊరేగటానికి కుదరదు, ఎక్కడికక్కడ ముక్కుకు చిక్కం పెట్టినట్టు అయిపోద్ది. అంతే కదండి. అందుకే వారిపై నిర్ణయం
తీసేసుకుని వెళ్ళిపోయింది. ఆ నిర్ణయం తీసుకుని వెళ్ళిపోవటమే, హైలైట్ చేయండి, కనుమరుగైపోయింది. ఏమండి, మరలా అన్య దేవతల యొద్దకు తిరిగిపోవడమే. ఈమె మరలా దేవుని గురించి బ్రతికినంది అని చెప్పలేము, ఇప్పుడు లేదు బైబిల్లో. కాబట్టి ఏమండి, ఆమె ఓర్ప తమ జనుల యొద్దకు వెళ్ళిపోయింది, ఏమండి తన దేవత దగ్గరికి వెళ్ళిపోయింది అంటే మేము ఎక్కడ విగ్రహారాధన చేస్తున్నామని అంటారా? ఏమండి, మేము ఎక్కడ విగ్రహారాధన చేస్తున్నామని అంటారండి? ఒకసారి బైబిల్లో చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. మనము బాప్తిసం తీసుకున్నాం, దేవునితో కొనసాగుదాం అని చెప్పి మాట ఇచ్చాము, మాట కోసం నిలబడుతున్నాం. సృష్టి ఎదుట, దేవుని ఎదుట, సంఘం ఎదుట బాప్తిసం తీసి కొద్ది రోజులు ప్రయాణం అయిపోయి తర్వాత నీ సొంత నిర్ణయాలు తీసుకుని డ్రాప్ అయిపోయేటటువంటి వాళ్ళు క్రైస్తవ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఆ డ్రాప్ అవ్వటం తీసుకోవటం అనేటువంటి నిర్ణయమే ఓర్పా జీవితానికి దగ్గరగా ఉంది. చూడండి, కనుమరుగైపోతారు. వెళ్ళిపోవాలనుకుంటున్నావా? కనుమరుగైపోతావు, జాగ్రత్త. బైబిల్ ఒట్టిగా చెప్పదు. ఏమండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. మనం ఎప్పుడు విగ్రహారాధన చేసామండి? ఓర్పాక్ ఎమోషన్ పూజించింది కాబట్టి విగ్రహారాధన చేసింది. మనం ఎప్పుడు చేసామని అంటారా? క్రైస్తవుల గురించి చెప్తున్నటువంటి మాట 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఆ రోజు ఒరిజినల్ గా ఓర్పా విగ్రహారాధనే చేసింది. కానీ ఈ రోజు విగ్రహాలు పెట్టకపోవచ్చేమో. ఆల్రెడీ మీరు చేస్తుంది విగ్రహారాధనే. ఊరు ఎంట్రన్స్ లో పెట్టింది విగ్రహారాధన కాదా? మందిరానికి వెళ్ళేటప్పుడు గడపను ముద్దు పెట్టుకుని లోపలికి వెళుతున్నావంటే దేవుడు ఈ స్థలంలోనే ఉంటాడనేటటువంటిది ఒక విగ్రహారాధన కాదా? ఫోటో చూడండి, నీకు భక్తి మొదలవ్వదు. గంట చూడండి, భక్తి మొదలవ్వదు. సిలువ చూడండి, భక్తి మొదలవ్వదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఏదైనా ఒక మందిరాన్ని చూడంగానే 2 కిస్సులు పడేయకుండా ఉండలేవు. ఏదైనా కనబడితేనే భక్తి మొదలై అయ్యేటటువంటి పరిస్థితుల్లో భక్తి పైకొస్తే నీలో ఉన్నది విగ్రహారాధన కాదా? కనిపించేదానికే భక్తి పరుడుగా నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అనేది ఒక పాదం అయితే, మరో కోణంలో ఆలోచన చేస్తే అసలు సేవలోనికి దిగిందే విగ్రహారాధన కోసం. అందుకే విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్నాడు. చూడండి, ధనాపేక్ష ఉండటం కూడా ఒక విగ్రహారాధనే. ఏమండి, ఏ ధనాపేక్ష లేకుండానే నువ్వు సేవలోకి దిగావా? చెప్పు, అడుగుతుంది బైబిల్. ధనాపేక్ష నీలో ఉన్నదంటేనే అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి నేను ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం మానేసి వచ్చానండి. గవర్నమెంట్ ఉద్యోగం మానేసి వచ్చాడంటే ఆలోచించాలి, దీంట్లో ఏదో ఉందో రాబడి. అక్కడ పొద్దుగూకులు రెక్కలు మొక్కలు కొట్టుకుని చావాలి. ఇక్కడైతే అదేమి లేదు. నిద్రాశక్తులై కడుపు నింపుకొనుచు ఏ టెక్నిక్ ఉపయోగించేవరా? ఏమండి, బైబిల్ అంటుంది విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్షను చంపుడేనంది. చూడండి, చంపుడేనంది. ఆ రోజు ఓర్పా విగ్రహారాధనే మొగ్గు చూపింది. ఈ రోజు క్రైస్తవులు కూడా ధనం అనే విగ్రహారాధన పట్టుకున్నారు. వాళ్ళు పట్టినటువంటి జాడ్యము వచ్చేటటువంటి విశ్వాసులు కూడా ధనాపేక్షను అంటగట్టి వాళ్ళు కూడా విగ్రహారాధన చేపిస్తున్నారు. చూడండి, చేపిస్తున్నారు. ధనాపేక్ష అయినటువంటి విగ్రహారాధన ఎంత డేంజరో తెలుసా అండి? తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక రాసుకోవాలి మీరు అన్ని పదాలు. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము తెలియదా నీకు? దాన్ని చంపేయండి అని కొలస్సీ పత్రిక రాశాడు పౌలు గారు. తిమోతి గారికి కూడా రాస్తున్నాడు. దాని డేంజర్ నాయన, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకొనిరి. విశ్వాసము నుండి తొలగిపోయారంటే పరలోకపు ప్రయాణం నుండి తొలగిపోయారని అర్థం. కనబడని దానిని ఉన్నది అని రుజువు అంటానికి గుర్తుగా అబ్రహాం గారు ఎలా ఉన్నారో, ఏమండి
పరలోకపు మార్గంలో నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకున్నారు. ఓర్ప వెళ్ళిపోయి తమను తామే దూరం చేసుకుని దేవుడి నుంచి. అలాగే నేటి క్రైస్తవులు కూడా బాప్తీసాలు తీసుకుని దేవుల్లో కొనసాగుతానని మాటిచ్చి మాట మీద నిలబడకుండా మళ్ళీ తిరిగి లోకానుసారంగా మళ్ళీ లోకములో ఉన్నటువంటి జనులు, లోకములో ఉన్నటువంటి సంబరాలు, లోకంలో ఉన్నటువంటి మనుషులు పెట్టిన పారంపర్య ఆచారాలకు మొగ్గు చూపుని వెళ్ళిపోతున్నావే సత్యం తెలిసిన తర్వాత కూడా. ఓర్ప లాంటి జీవితము, ఓర్ప లాంటి నిర్ణయం నువ్వు కూడా తీసుకున్నావని నీకు అర్థమైతే కనుమరుగైపోవటమే. ప్రభుత్వపు లెక్కల్లో నీకు లెక్కలు ఉండొచ్చేమో, లిస్ట్ అవుట్ లో ఉండొచ్చేమో, నువ్వు దేవుని దృష్టిలో నువ్వు లేవు, క్లోజ్. ఓర్ప మళ్ళీ కనిపించదు, వెతుక్కోండి బైబిల్ మొత్తం. 2 సార్లు ప్రస్తావించబడింది ఓర్ప గురించి, అంతే. మళ్ళీ లేదు. ఎందుకు లేదంటే ఆవిడే చేతులారా చెడగొట్టుకుంది. తోటి కోడలు స్థిరంగా గట్టి నిర్ణయం తీసుకుందే, నువ్వు ఎందుకు తీసుకోలేకపోయావు? కొద్ది రోజులు ప్రయాణం చేసావు కదా, వివాహ విషయంలో కలిసే ఉన్నావు, ప్రయాణ విషయంలో కలిసే ఉన్నావు, అన్నిట్లోనూ కలిసే ఉన్నావు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోకపోతే కనుమరుగైపోయినట్టు బైబిల్ ఎంత నీట్ గా ఉందో గమనించండి. సత్యం తెలిసిన వాడు అసత్యంలో కలిసిపోతే ఇక నువ్వు తీసుకునే నిర్ణయం ఎందుకు ఇంకా? రూతు లాంటి గట్టి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఎవరు? ఓర్ప గట్టిగా నిలబడలేకపోయింది. అంత గట్టిగా నిలబడినటువంటి ఆమె సడన్ గా తిరిగి వెళ్ళిపోయింది. ఏమైనా కారణం అయి ఉండొచ్చు. ఇలానే మన జీవితాలు కొనసాగితే చీకటి బ్రతుకేనేమో. ఎన్ని బాధలు వచ్చినా నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు సాఫీగానే కొనసాగుతూ ఉంటావు దేవునిలో. హ్యాపీగా ఉన్నావు, దేవుని పనిలో కొనసాగుతున్నట్టుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు సడన్ గా కొన్ని పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడేనండి అలాంటి టైంలోనే మనం గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. మనం కూడా గట్టి నిర్ణయాలు తీసుకుంటే ఏ నిర్ణయాలు తెలుసా? ఇక వెళ్ళిపోవటమే బెటర్. అదే గట్టి నిర్ణయం వాళ్ళు తీసుకున్నాయి. అది ఓర్ప లాంటి ఓటు నిర్ణయం. బాగా గమనించాలి. కష్టాలు తీరడం లేదని, శ్రమలు పోవటం లేదని, ఇంకెందుకు దేవుడని, ఏమి తీరటం లేదని విడిచిపెట్టే పరిస్థితిలో ఒకవేళ ఉన్నామేమో, నీ ఆత్మీయ జీవితాన్ని సన్నగిల్లిపోకుండా చూసుకో. దేవుళ్ళో ఉన్నటువంటి అంత ఈజీ అనుకున్నారండి? అంత ఈజీ అనండి. ఒక్కోసారి వెళ్ళిపోతే మన పరిస్థితి అంతా ఎలా ఉంటుందో తెలుసండి. ఒక్కసారి వెళ్ళిపోతే పరిస్థితి అంతే. అపవాది చేత మనం ప్రతిరోజు ప్రేరేపించబడతాం. మాట మీరు బాగా రాసుకోవాలి. మాట ఒక్కసారి దేవుళ్ళలో నుండి బయటికి వెళ్ళిపోతే, దేవుళ్ళలో నుండి నా జనము, నా పద్ధతులు, నా ఆచారాలు, మా గ్రామ పద్ధతులు, మా యొక్క గ్రామంలో కొన్ని పద్ధతులు, ఆచారాలు లింకులు ఉన్నాయి కదా, దాని ప్రకారంగా నేను కొనసాగితేనే బాగుంటుందని ఒకవేళ వెళ్ళిపోతే, దేవుని రుచి చూసిన తర్వాత కూడా నిన్ను ఎవడు వాడుకుంటాడో తెలుసా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా చూడండి. 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటియ్యకుడి నందు చూడండి. అపవాదికి చోటివ్వకుడి. అపవాదికి చోటియ్యకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక. ఒక మాట, అపవాదికి చోటియ్యకుడి అన్నది చూడండి. అది చాలా అనుకుంటా. అపవాదికి చోటియ్యకుడి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మన ఆత్మీయ జీవితం పతనం అవ్వటానికి అపవాదికి చోటియ్యొద్దు అంటున్నాడు. నువ్వు వెనక్కి వెళ్ళిపోవటమే అపవాదికి చోటిచ్చిన రోజు. తెలుసా అండి? నువ్వు ఏ రోజైతే డెసిషన్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయావో, ఏ రోజైతే డెసిషన్ తీసుకుని డ్రాప్ అయిపోయావో, ఆ రోజే నువ్వు అపవాదికి చోటిచ్చేసావు. ఇక దానికి నచ్చినట్టు వాడుకుంటాడు. మనం తీసుకునే ఏ నిర్ణయమైనా మన ఆత్మీయ జీవితంపై ప్రభావితం చూపుతుందని నువ్వు గ్రహించాలి. ఏ పొరపాటైతే ఓర్ప చేసి బైబిల్లో కనిపించకుండా పోయిందో, అంతే కదండి, ఏ పొరపాటు అయితే ఓర్ప చేసి బైబిల్లో కనిపించకుండా పోయిందో ఆ పొరపాటు ఇప్పుడు మనం చేయకూడదు. అపవాదికి చోటు ఇవ్వద్దు. ఆ రోజు చోటు ఇచ్చింది వెళ్ళిపోదామని ఏ జరిగింది? తన జనం దగ్గరికి వెళ్ళింది, తన దేవుడి దగ్గరికి వెళ్ళింది.
ఏం బాగుపడ్డట్టుకుంది చరిత్రలో? మరి రూతు పరిస్థితి ఎలా ఉంది? ఎంత లైఫ్ ఎంత బాగుందో చూడండి. ఎంతమంది కోల్పోయినా, ఎంతమంది డ్రాప్ అయిపోయినా, తోడి కోడలు వెళ్ళిపోతున్నా కూడా తన తోడి కోడలు నేను కూడా వస్తానని వెంట వెళ్ళకోకుండా గట్టి నిర్ణయం మీద నిలబడింది. వాళ్ళంటే దేవుని కోసం బతికేది. రూతు జీవితం చూడండి ఒకసారి, మీరు బాగా గమనించాలి. దేవునిలో ఉన్న మన దగ్గరకు అపవాదం వచ్చేస్తుంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే. అలాంటి సమయంలో మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? ఎన్ని కష్టాలు వచ్చినా నా దేవుడు నన్ను చూసుకుంటాడు కదా అని ఒక రూతులా ఎందుకు కొనసాగించలేకపోతున్నావు నువ్వు ఈరోజు? ఓర్పలా ఎందుకు వాటి నిర్ణయం తీసుకుంటున్నావు? రూతులా ఎందుకు గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నావు? ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు చూసుకుంటాడులే అనడానికి ఎగ్జాంపుల్ గా రూతు జీవితం ముందు బతుకు ఎలా ఉంది? వండర్ఫుల్ లైఫ్ అనుభవించింది. కొద్ది రోజులు ఓర్పు కలిగి బ్రతకగలిగితే వెనక్కి తిరిగి చూస్తే కనుమరుగైపోతావు. జాగ్రత్త ఓ విశ్వాసి. ఓర్పా రూతు ద్వారా మనకి అన్ని విషయాలు బయటకు వచ్చినాయి చూశానండి. ఇద్దరు తోడి కోడళ్ళే, ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరు ఒకేసారి వివాహం, ఇద్దరు ఒకేసారి భర్తలు పోగొట్టుకున్నారు, ఇద్దరు కలిసి యెరూషలేముకు ప్రయాణం అయిపోయారు. కానీ నిర్ణయాలు గట్టి నిర్ణయంతో రూతు నిలబడింది. సరైన నిర్ణయం తీసుకోకుండా తిరిగి వెళ్ళిపోవటమే ఆవిడ చేసుకున్న బ్లండర్ మిస్టేక్. మళ్ళీ కనిపించదు. ఓర్ప ఏమైందని చెప్పండి. ఇప్పుడు వెతకండి, బైబిల్ మొత్తం వెతకండి. మీకు తెలియగల వాళ్ళుగా మీరు మాకు అన్నీ తెలుసు అంటారు కదండి. వెతకండి మరి బైబిల్ ఎక్కడ ఓర్ప గురించి ఉందా? మళ్ళీ ఏడో తేలాలి కదా. ఇక్కడ మురుగునోడు ఏడో చోట తేలాలిగా. రేవేంద్రపాడు లాగులు కానీ మురుగునోడు, దుగ్గురాల లాగులు కూడా తేలాలి మరి. డెడ్ బాడీ అంతే కదండి. మరి ఏమైంది? మరి ఆలోచించేదో తెలియగల వాళ్ళని చెప్పేసి దేవుని దగ్గర ఏమిటి తెలివితేటలు ఎక్కడైనా పెట్టుకోండి, దేవుని దగ్గర మాత్రం దయచేసి పెట్టుకోండి. మీ చేతులతో చెప్తున్నాను. మీరు తీసుకున్న నిర్ణయాలే అపవాదికి మీరు చోటు ఇవ్వటం. ఆ రోజే అండర్లైన్ చేసుకున్నాడు, మనసులు మార్చేస్తాడు. ఇక్కడ చివరికి ఒక మాట చూసి ముగిద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము. కక్షతో కాదు ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి నిర్ణయాలు ఒకవేళ తీసుకున్నటువంటి వారి మీద కక్షతో చెప్తున్నాడు అనుకుంటున్నారు. కక్షతో కాదు, ఓర్పా గురించి బాధ కనిపిస్తోంది. లోకానుసారంగా కలిసిపోయింది. మళ్ళీ తన జనము బలగం, అంతే కదండి. ఈ రోజు కూడా క్రైస్తవులో నుంచి క్రీస్తుని నమ్ముకుని సత్యవాక్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి అసత్యంలోకి వెళ్ళిపోతున్నారంటే అక్కడ తన రక్త సంబంధికులు ఉన్నారు, అక్కడ తన యొక్క బలగం ఉన్నారు, అక్కడ తన ఒక ముఠా ఉంది, అక్కడ వాళ్ళ ఆచారాలు ఉన్నాయి, వాళ్ళ బిడ్డలు అందరూ అక్కడ పడి ఏడుస్తున్నారు. వాళ్ళతో కూడా మందిలో మరుభవాన్ని కొట్టుకుపోవాలి. అంతే. బైబిల్లో ఎక్కడ కలిసినట్లేరు. నీతిమంతుడికి అనీతిమంతుడికి జోడెక్కడా, పొత్తెక్కడా? తెలుసు, మీకు అన్నీ తెలుసు. అందుకే తెలిసిన దాంట్లో నుంచి ఒక తెలియని నిజాన్ని బయట పెట్టాడు చూడండి దేవుడు. ఓర్పాని ముందుకు తీసుకొచ్చాడు, రూతును ఇంకెందుకు ముందుకు తీసుకెళ్లి చేయించాడు. ఓర్ప మళ్ళీ చరిత్రలో కనిపించలేదు. 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను వెతికితే, మళ్ళీ పూర్ణ మనస్సుతో విచారణ చేస్తే మీరు నన్ను కనుగొంటారు. కనుక తిరిగి వెళ్ళిపోయిన ఓర్ప ఖచ్చితంగా వెతుక్కుంటే దేవుడు ఆమెని కలుసుకునే ఉండుంటాడు. వెతికిందో లేదు మనకి ఇక్కడైతే లేదు మరి, అంతే కదండి. వెతుకుంటే కలుసుకునే ఉంటాడు దేవుడు, ఎక్కడో చోట కలుసుకునే ఉంటాడు. కనుక లేని ఎడల ఆమె కనుమరుగైపోయినట్టే. వెతుక్కుంటే దేవుడు కలుసుకుని ఉంటాడు, లేని ఎడల కనుమరుగైపోయినట్టే. కనుక మీరు నన్ను వెతకండి. తప్పుడు నిర్ణయాల వల్ల కనుమరుగైపోయినా ఎతకమన్నాడు. తప్పుడు నిర్ణయాల వల్ల, ఎవడో వాళ్ళ చెప్పుడు మాటలు వినటం వల్ల, నువ్వు డ్రాప్ అయ్యటం వల్ల నీ ద్వారా అనేక మందిని ఆపేస్తున్నారు. చూడండి, చాలా మంది సంఘాలు ఎలా ఉంటుందంటే లింకప్ ఉంటుంది అనమాట. అరే నువ్వు మానేస్తున్నావా, ఒకటి చెప్పురా నాయన, ఆ రోజు నేను కూడా మానేస్తాను. తప్పుడు నిర్ణయాల వలన కనుమరుగైపోయినా మీరు నన్ను వెతికితే మరొక అవకాశం ఇస్తానంటున్నాడు దేవుడు. జాగ్రత్త, వెతకకపోతే మాత్రం మళ్ళీ
నా జనము నా దేవుడు అని ఓర్పా వెళ్ళిపోయింది. మరి రూతుకు కూడా నా జనము నా దేవుడు ఉన్నారు. మరి ఇక్కడ ఇద్దరు దేవుడు కనబడుతున్నారు. ఇక్కడ ఋతు దేవుడు వేరుగా ఉన్నారు. నయోమి ఋతు దేవుడు ఒకలాగా ఉన్నారు. ఓర్పా దేవుడు ఒకలాగా ఉన్నారు. ఓర్పాకి జనం ఉన్నారు. ఏమండి, రూతుకి నయోమికి కూడా జనాంగం ఉన్నారు. మరి ఏ జనాంగం? ఇద్దరు దేవుని జనాంగమే. అది కెనోషు జనాంగం, ఆచారాలతో కూడుకున్న జనాంగం, పద్ధతులతో కూడుకున్న జనాంగం, విగ్రహారాధన అయిన ధనాపేక్షతో కూడుకున్నటువంటి జనాంగం. 100 రూపాయలు ఇస్తే 1000 కోసం ఆశించేటటువంటి జనాంగం అండి మందిరంలో. 10,000 ఇస్తే 1,00,000 ఆశించేటటువంటి జనాంగం. ఏ పెట్టుబడి పెట్టకోకుండా కొండకు వెండికట్టి లాగేటటువంటి జనాంగం ఇది. వస్తే కొండ, లేకపోతే వెంటిక. చూద్దాం దేవుని సేవ, దిగుదాం. చూసారా, ఓర్ప వెళ్ళిపోయింది. నా జనం అనుకుని వెళ్ళిపోయింది, నా బలగం అనుకుని వెళ్ళిపోయింది, నా దేవుడని వెళ్ళిపోయింది. మా మందిరాలు మా చర్చలను వెళ్ళిపోయారు. ఎక్కువ రోజులు ఉంటామని గ్యారెంటీ లేదు. ఇక్కడే సరే నిర్ణయాలు తీసుకోవాలి మీరు. బైబిల్ చరిత్రలో తరానికి ఒక్కొక్కడే బ్రతికాడు తప్ప మంది బతికినట్టు లేదు. ఎక్కడ పరలోకానికి వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా అరుదు అన్నాడే. ఎవరో కొందరు వెళ్తారన్నాడు కానీ మందలు వెళ్ళిపోతారని అనలేనే. వెళతారు, మందలు డేట్లోకి వెళ్తారు. విశాలమైన మార్గంలోనికి వెళ్తారు. విశాలమైన మార్గాన్ని కోరుకున్నావేమో ఓర్పలాగా. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. నిర్ణయాలు దేవునితో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. వెనక్కి తిరిగి చూసావా నిర్ణయం తీసుకున్న తర్వాత, అది కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, భర్త పోయినా, తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, విధవరాలు అయిపోయినా, ఒక రూతు గట్టి నిర్ణయం ఎలా తీసుకుందో అలాంటి గట్టి నిర్ణయం తీసుకుంటే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఓర్పాలే అలాంటి వెనక్కి తిరిగి చూసేలాంటి జీవితము తీసుకున్నావా కనుమరుగైపోతావు. జాగ్రత్త. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను వెతకండి, పూర్ణ మనసుతో వెతకండి. ఓర్ప 2 సార్లు ప్రస్తావింపబడింది, మళ్ళీ ప్రస్తావింపబడలేదు. ఒకవేళ వెతికుంటే దేవుడు కలుసుకుని ఉండేది. ఒకవేళ వెతికలేకపోతే కనుమరుగైపోయి ఉండాలి. లేదు, ఒకవేళ నువ్వు కూడా నేను వెతుకుతున్నాను నువ్వు అన్నావా? వెతికి ఎక్కడ కలుస్తున్నా? ఓర్ప జనాంగంతో కలుస్తున్నావు. నువ్వు వెతికి ఎక్కడ కలుస్తున్నా? విగ్రహారాధన ధనాపేక్షతో కూడుకున్న జనాంగంతో కలుస్తున్నావు. పడతాడు దేవుడు నిన్ను. నువ్వు తెలివితేటలతో ఉన్నావు అనుకుంటున్నాడేమో. నీ భక్తి నీకు సరిపోతేమో కానీ బైబిల్ దగ్గరికి వస్తే తేలిపోతాయి. ఆలోచించండి. ఓర్ప లాంటి ఓటి నిర్ణయం తీసుకుని కనుమరుగైపోతారా? రూతు లాంటి గట్టి నిర్ణయం తీసుకుని దేవునితో చరిత్రలతో నిలబడతారా? మంచి నిర్ణయం తీసుకోండి. 2 నిర్ణయాలు మన ముందని పెట్టాడు. ఈ ఉదయకాలంలో ఓర్పాను చూపిస్తున్నాడు, సరైన నిర్ణయం తీసుకోకుండా కనుమరుగైపోయిందని చూపిస్తున్నాడు. ప్రయాణాలు కొద్ది రోజులు కొనసాగించినట్టుగా కనిపిస్తోంది, కానీ తప్పుడు నిర్ణయాలతో కనుమరుగైపోయినట్టుంది. రూతు చూడండి, చరిత్రలో వండర్ఫుల్గా మిగిలిపోయింది. కనుక నా ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? దేవునిలో ఉన్నటువంటి మనం, దేవునితో కొనసాగిస్తున్న మనం, దేవుని మాటలు అందించినటువంటి నయోమిని వదిలి ఉండలేకపోయిందండి రూతు. ఎంత ప్రేమ కలిగినటువంటి మాటలు చెబితే ఆ కష్టాలన్నీ కనుమరుగైపోయినాయి. ఏమీ తెలియట్లేదు. నీతోనే ఉంటాను. మోయాబు స్త్రీనే ఈ రూతు కూడా. సేమ్ ఆ ఊరికి సంబంధించిన స్త్రీనే. ఓర్పా రూతు తెలిసే ఉండుంటది. నువ్వు వెళితే వెళ్ళు, కానీ నేను మాత్రం రాలేను. నేను వెళితే మళ్ళీ ఆ విగ్రహారాధన ధనాపేక్ష నేను ముట్టుకోలేను. దాంట్లో కలిసిపోతే నా నిజదేవుడు దూరం అయిపోతాను. అమ్మో, నా జనాంగం విగ్రహారాధనలో పని ఊరేగుతున్నారు, కానీ నా అత్తగారి జనాంగం దేవునిలో కొనసాగుతున్నారు. ఇలా కొనసాగి నా జీవితాన్ని ముగించుకొని నేను పరలోకం వెళ్ళాలన్న దృక్కోణంతో నేను బతుకుతున్నాను. వెళ్తే వెళ్ళమ్మా. ఇవన్నీ మనకెందుకు చెప్తాడంటే మనకు బోధ కలగటానికి, మనకు బుద్ధి కలగటానికే. వెనక్కి తిరిగి చూసావా
కనుమరుగైపోతావు. జాగ్రత్త. నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టే నీ బతుకులుంటాయి. జాగ్రత్త. నీ బతుకులుంటాయి. మంచి నిర్ణయం తీసుకుంటే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. ఓర్పా లాంటి ఓటు నిర్ణయం తీసుకున్నావా? అక్కడో గంత ఇక్కడో గంత వేసావా? నువ్వు విగ్రహారాధన అయినటువంటి నీ జనాంగంతో నువ్వు కొట్టుకుపోవటం తప్ప ఏమీ లేదు. ప్రభుత్వపు లెక్కల్లో నీ పేరుండొచ్చేమో, సంబరపడిపోవచ్చేమో, కానీ దేవుని లెక్కల్లో నీ పేరు, ఓర్పా పేరు కనుమరుగైపోయింది. రూతు పేరు మారుమోగిపోతుంది. ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకోండి. వెనక్కి తిరిగి చూడకు, కనుమరుగైపోకు. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం. ఉదయకాల సమయంలో మంచి విలువైనటువంటి మాటలు మాకు తెలిసిన దానిలో నుంచి ఒక తెలియని విషయాన్ని మాకు చెప్పారు తండ్రి. ఎందుకు ఋతు గ్రంథం రాయించారో మాకు తెలియదు, కానీ నాయన ఈ విన్న తర్వాత మాకు అర్థమైపోయింది. నాయన న్యాయాధిపతుల కాలంలో రాయబడినటువంటి సంఘటనను ఒక గ్రంథాన్ని రాయించి ఆ గ్రంథంలో లిఖితమైనటువంటి ఆ నయోమి గారు, ఓర్పా, రూతు గారి యొక్క చరిత్రను మా ముందు పెట్టి మా ఆత్మీయ జీవితంలో ఎక్కడ సన్నగిల్లిపోతున్నామో, ఎక్కడ నలిగిపోతున్నామో, కష్టాలకి, శ్రమలకి, వేదనలకి ఎక్కడ దూరమైపోతున్నామేమోనని ఓర్పాను ముందు పెట్టి మరీ చూయించి మా హృదయాన్ని కడిగారే. రూతుని ముందు పెట్టి మా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తున్నారే, వెలిగిస్తున్నారే. ఈ రెండు యొక్క ప్రయాణాలను మా ముందు బ్రతుకుల్లో మేము ఇంకెక్కువ కొనసాగించుకున్నాం. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో అన్నటువంటి మంచి ఆలోచనతో బిడ్డలు నిర్ణయం తీసుకుని వెళ్తుండగా ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవడానికి కృప ఇచ్చేయండి. మళ్ళీ తిరిగి మిమ్మల్ని జాగ్రత్తగా వెతికి, పూర్ణ మనస్సుతో వెతికి మిమ్మల్ని అంటుకట్టి ఫలింపు చేసుకునేటటువంటి అంత గొప్పగా బిడ్డలందరూ లాగా కృప ఇచ్చేయండి. తలొచ్చి బిడ్డలందరూ మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేక దూరమైనటువంటి బిడ్డలు మరొక పర్యాయం నాయన మీ యొక్క వాక్యమును వెతికి, వాక్యపు కౌగిల్ని ఇంకెక్కువగా భద్రపరుచుకుని మీ రెక్కల నీడలో బిడ్డలందరూ వచ్చేలాగా కృప ఇచ్చేయమని మా గ్రామం నుండి ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసని, సేవకుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓర్పా లాంటి ఓటు నిర్ణయాలని సమాజానికి పరిచయం చేయకుండా ధనాపేక్షని, విగ్రహారాధన దూరం చేసి ఆత్మీయ జీవితంలో అపోస్తులుకున్నంత గొప్ప నిర్ణయాల్లో మంచి నిర్ణయాన్ని బిడ్డలందరికీ నూర్పు పోయించడానికి, రేపటానికి కృప ఇచ్చేమని మీరే మహిమ, ఘనత, ప్రభావాలకు ఎక్కువగా మా అందరి బ్రతుకులో కొనసాగించడానికి కృప ఇచ్చేమని పాఠశాలలో వస్తున్నటువంటి బిడ్డలందరికీ ఏ కుటుంబం అయితే పాఠశాలకు అంటుకట్టి ఫలింపు చేస్తుందో ఆ ఫలింపు చేయబడుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున బిడ్డకు ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం మనకును లోకమైనటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.